మాకు నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, 10 సంవత్సరాలు ఉన్నాడు, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు. సారు మంచిగా నేసి పెట్టిండు, కాలం కూడా మంచిగానే అయింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు, కాలం లేకపోతే ఇబ్బంది అవుతుంది. నీళ్ళ చుక్క లేదు, పొలం నాటు పెట్టింది ఎండిపోయింది, నీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఒక 2 నెలలన్నా 1 నెల రోజులన్నా ఇసి పెడితే ఆడతాడి పంటకు ఇసి పెట్టినా కొంచెం పొలాలన్నా పొలాలు బారాలని మా కోరుతున్నాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, రేవంత్ రెడ్డి నేను నీళ్ళు ఇవ్వను అనుకుంటా చెప్తాను కదా. మరి కాళేశ్వరం కూలిపోయింది అంటుండు, మరి అది అన్ని సంవత్సరాలు ఎట్లా ఇచ్చిండు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే ఇచ్చిండు కదా. కూలిపోయినప్పుడు అప్పుడే రానుండి నీళ్ళు అప్పుడు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఎట్లా? అది ఏ చేత కాక ఏదో ఒకటి బొంగుతాడు అట్లా. ఇప్పుడు మీరు ఇంతగానో ధర్నా చేస్తుండే మాకు నీళ్ళు కావాలని చెప్పేసి, మీకు అక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకుంటానా? మీకు ఆమె రానే వస్తలేదు సార్. అసలు రైతుల కోసం ఏమన్నా రైతులు ఏం చెప్తారు ఏందని ఆ ముచ్చటే లేదు ఆమె మేడంకి అయితే. వేస్ట్ సార్, ఆమె అవగాహన లేదు. రైతుల మీద అవగాహన లేకనే ఇదవుతున్నాం మేము, రైతులు ఆగమవుతున్నాం. మాకు ఎట్లా నీళ్ళు కావాలి. ఇంతగానో పంటలు ఎండిపోతున్నాయి, కనీసం మీ ఎమ్మెల్యే వచ్చి అధికారులకు చెప్పి నీళ్ళు ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తున్నారు. అవన్నీ ఏం చేస్తలేదు సార్. ఏ నిరుడైనా అటు ఇటు కొంచెం కాలం అయింది, దాన్ని తెరుగుపోలేదు. ఈసారి వానలే లేవు, మరి రైతులు ఏమి ఇబ్బంది పడతాను. కార్తీక మన ఒక వానకాలం అన్నా ఇచ్చి పెడతా రైతులైనా బతారు కదా అని ఆ ముచ్చట లేదు, ఆ ధోరణి లేదు, ఆమెకు ఆలోచనే లేదు సార్. ఎర్రబల్లి దయాకర్ రావు మంత్రి గారేమో ఇటు పంటలు ఎండిపోతానంటే చూడడానికి వస్తుండు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే దయాకర్ని మళ్ళీసారి ఓడిపిస్తాం యశస్వితో అనుకుంటే చెప్తాను నేను మీటింగ్లో. అవన్నీ కాదు, అది వేస్ట్ మాటలు సార్. ఆయన డిపాజిట్ కూడా రాదు ఆమెది ఈసారి. ఎందుకంటే దయాకర్ సార్ మీద వీళ్ళు ఏం చెప్పారంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎక్కువ చెప్తున్నారు కదా, ఎక్కువ చేస్తారేమో ఆశతోని వేసిరు జనం. కానీ ఇప్పుడు చాలా మోసపోయారు. అవన్నీ ఏం చేయరు, వాళ్ళ నుంచి కాదు, అసలే కాదు. రైతుల కోసం ఆలోచన చేసే వాళ్ళ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు సార్. వాస్తవానికి అయితే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వచ్చిన నుంచి రైతులకు కొంచెం తెలివి వచ్చింది. అదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు, ఏం తెలివి ఉన్నది సార్? అసలు ఏమైనా తెలివి ఉందా? రైతులు ఏమవుతారు, ఏం కోసం చేస్తారు, రైతులు ఏమైనా పంట పండుతుందా, రైతులకు ఏమైనా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఉన్నదా? ఆ ఆలోచన ఎన్నడూ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రైతుల కోసం యూరియా కోసం కష్టాలే, నీళ్ళ కోసం కష్టాలే, వడ్లు కొన్నప్పుడు ఐకేపీలో కూడా కష్టాలే. ఇలాంటివి అన్ని చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది మీ ప్రభుత్వం? అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మనకు మంచిగా ఉండు కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు 10 సంవత్సరాలు ఇట్లాంటి గోస చేయలేరు రైతులు. కాకపోతే చిన్న చిన్నవి ఏమైనా కావచ్చు, కానీ ఇట్లాంటి గోసాలు అయితే పడలే. నీళ్లకు మాత్రం మోటార్ పెడితే ఎనీ టైంలో కరెంట్ మోటార్ నడిచినాయి, పొలాలు వారినాయి, పంటలు కూడా మంచిగా పండినాయి. వాస్తవానికి పంటలు అన్ని పంటలు పండినాయి, అన్ని విధాల పంటలు పండినాయి. కానీ మనకు ఇప్పుడు పోయినసారి కాలం అయితే పండలే. అటు ముందు ఇబ్బంది అయింది, అటు ముందు కూడా ఇక్కడనే ధర్నా చేసినాం. సార్లు వచ్చిరు అందరు వచ్చి ఇక్కడనే ధర్నా చేసి హిమోరికనే ధర్నా చేసినాం. మళ్ళీ ఈసారి కూడా అట్నే అవుతుంది, నీళ్ళకి ఇబ్బంది సార్. ఇప్పుడు రిజర్వాయర్ నీళ్లు ఉండి గోదావరి ఫుల్ పోతుంది. రిజర్వాయర్ నింపి నెలకు వారానికి 2 రోజులు ఇచ్చిపెట్టినా కానీ రైతులు బద్దు. వారానికి 2 రోజులు అర్థంటాలు పంటలు వేసుకొని అన్నా బద్దురు. అట్లా లేదు ఇట్లా లేదు, మస్తు ఘోరంగా ఉంది సార్ ప్రభుత్వం ఈ రైతుల విషయం అయితే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు సార్, వేస్ట్. అది వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకుంటవచ్చు, కానీ చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు. మాకైతే మస్తు ఇబ్బంది ఉంది. అదా పెన్నం అడిగే నాకు పంచాలు పెట్టుకొని అది పోయి బస్ ఎక్కిపోయా. ఏం చేయాలని పోయి దగ్గర పోతే మంత తాగితే సప్లై వాటి ఈ అప్పు కాకపోతే ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? పెన్నం కురిపోదా నేను పొక్కలు తాగితే ఇంట్లో వాటి ఇక అప్పు కాకపోతే ఏమవుతుందా? ఈ కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఒక్క పనులు ఉన్నాయి. పెన్నం పని ఏం చేసి 10 ఒక్క పని చేసి 10 ఒక్క మనిషికి కూలి దొరికిందే దేవుడు ఆయనే. నీళ్ళు వచ్చాయి కాబట్టి అంత పంటలు పడుతుంటే 10 ఒక్కరికి కూలి దొరికింది. మాకు పైసలు ఎవరి దగ్గర చూసిన ఆడవాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, మగవాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి ఏమన్నా అంటే ఏం కూర లేదంటే ఎవరు దెబ్బతాను. నేను అవగాహన పోతాను, బస్ ఎక్కే జరిగిన ఆడ ఉన్నదో ఎక్కడ ఉన్నదో నేను షాప్ దగ్గర ఇది ఎక్కడ పోయిందని వచ్చి ఆ షాప్లో పోతే 100 రూపాయలు యాసుంటే దగ్గర అడుకుంటే పోయి తాగితే షాప్ దగ్గర అడిగిన వాటి అది ఎక్కడ పోయేసే తెలియదా? ఎమ్మెల్యే వస్తారా ఇక్కడ? మేడం గారు వస్తారు. అది ఆడి వస్తుంది, ఇక్కడ మాకు అవపడుతుంది. అది మాకు అవపడితే బాగానే ఉండు. వారంలో 5 రోజులు ఇక్కడనే తిరుగుతానని చెప్పి ఆడ తిరుగుతుంది, కంటికి అవపడతలేదు. గెలుస్తా మేడం గారు ఇగొత్తా అది మళ్ళీ చెప్పుల దండలు వేసుకొని పోతుంది కానీ ఇగొత్తా అది.
మేడం కదా ఎమ్మెల్యే గారు కదా అదే ఏమి ఎమ్మెల్యే ఆమె ఏమి చేసిందే రైతు బంధు అని మూడు కిస్తులు పోయినాయి ఆడిచ్చింది అది కళ్యాణంలో చిరుతనాన్ని కూడా అవి కూడా వస్తుంది అయిపోయి పింఛన్ వస్తుందా నీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది నాకు 2000 వస్తాయి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఏం చెప్పిండు వాడు 4000 ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి ఈ రూపాయి ఇంకో నెల ఎగనే ఈ పింఛన్ పైసలు కూడా నెల వాళ్ళు వస్తాడట వస్తాడు ఇంకా ఆడొస్తాడే వాడు ఇంకొస్తాడు